తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను నా అన్నయ్యని వదిలి, మా వదిన్ని వదిలి, మా అమ్మని వదిలి, మా అక్క చెల్లెల్ని వదిలి కాదనుకొని నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను కొమ్ము కాశాను, భుజం కాశాను, ప్రాణాలు తెగించేలా మీకు అండగా నిలబడ్డాను. మీరు ఈ రోజున మా ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని మీరు గద్దెనెక్కి, మీరు ఈ రోజున మేము చెయ్యమంటే నేను ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోడు. కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు అంటారు, మొన్న మేము కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మీరు చేయకూడదంట. నాకు అర్థం కావట్లా. ఈ పుస్తకం లెజిస్లేటింగ్ ఫర్ జస్టిస్ అని చెప్పి భూసేకరణ చట్టం కొత్త తీసుకొచ్చారు. 1880 తర్వాత 2000 తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రాసింది శ్రీ జయరాం రమేష్, ఇంకొకరు, ఇద్దరు కలిపి రాశారు. నేను అడిగేది ఒకటే, జయరాం రమేష్ గారు, మీరింత తెలివిగల వ్యక్తి, మీరింత నిబద్ధత గల వ్యక్తి, నేను మీ ఇంటిగ్రిటీని శంకించట్లేదు, కానీ మీరు ఎందుకు కాంగ్రెస్ నాయకులు, నా ప్రశ్న ఏంటంటే, మీరు 2004 నుంచి చెప్తున్నారు తెలంగాణ ఇస్తాం 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 అన్నప్పుడు మీరు ఎందుకు మాకు రాజధానిని మీరు ముందే ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఎందుకు మమ్మల్ని 42 సంవత్సరాల తర్వాత మెడపెట్టి తోసి తిట్టించి మాకు ఎందుకు కడుపు మంట కలిగించారు?